హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అంబదాస్. సో ఇవాళ నేను ఒక లవ్ లెటర్ రాయబోతున్నాను. కానీ విత్ పెన్సిలా కాదు, విత్ బ్రష్. ఈరోజు మనం ఒక లవ్ లెటర్ రాయబోతున్నాం విత్ బ్రష్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. బ్రష్ తో లవ్ లెటర్ ఎలా రాయాలనో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియో పూర్తయ్యే వరకు చూడండి, ఏ పార్ట్ ని స్కిప్ చేయకండి. కాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఆసమ్ వీడియో. ఇంకా అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఉందా? సాడ్ థింగ్ ఏంటి అంటే ఆ అమ్మాయి నాకు ఎప్పుడు దక్కదు. అమ్మాయి నాకు దక్కదు. మనసు పగిలిన మనిషిలే సో దట్ గర్ల్ ఈస్ none other than Sai Pallavi. I just wanna eat it. సాయి పల్లవి అంటే మనకు గుర్తుకొచ్చే ఒకే ఒక డైలాగ్, సో ఇవాళ నేను ఈ బ్రష్ తోని సాయి పల్లవిని దించబోతున్నా. అంటే వాటర్ కలర్స్ దించుతాను అనమాట. దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఆసమ్ వీడియో, లవ్లీ వీడియో, లవ్ లెటర్ లాంటి వీడియో అన్నమాట. సో ముచ్చట ఏంటంటే సాయి పల్లవిని అందంగా, సాయి పల్లవి అందంగా ఉంటుంది, నేనే అందంగా. సో వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఇలా రెఫరెన్స్ లైన్స్ గీసుకున్నాను అన్నమాట. దురదృష్టం ఏంటంటే నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది, వీడియో రికార్డ్ చేయడానికి మరి నా ఫేస్ చూపించడానికి. సో వి విల్ స్టార్ట్ డ్రాయింగ్ ద అవుట్లైన్స్. A few moments later. సో ఇప్పుడే మనం పెన్సిల్ తోని రఫ్ గా డ్రా చేసుకున్నాం మన అవుట్లైన్ ఎట్లా ఉండబోతుంది అని. ఈ అవుట్లైన్స్ అంతా మలిపేసి మళ్ళీ ఒకసారి క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చుకుందాం. రాని తరకుడాసా నీ కళలకిచ్చేసా మీకోసం వేసువాకిలి కాసా రా ఆశలు పోగేసా నీ గుండెకు వచ్చేసా నీ రాకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పులతానే నీ కసి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది అరారే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు. అవుట్లైన్ ఏంద్రా ఇంతగా తీసుకుందని మీకు అనిపించచ్చు, బట్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ బుక్, జడ్జ్ ఇట్ బై ఇట్స్ జడ్జ్. తర్వాత ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. చాలా కష్టపడ్డ తర్వాత ఒక మంచి అవుట్లైన్ వచ్చింది మనకి. చూడండి, సాయి పల్లవి లెక్క కొడుతుందా? ఆ తెల్ల తెల్ల మచ్చలు ఏంటి అని అనుకుంటే కొంచెం షేడింగ్కి నాకు యూజ్ అవుతాయి. ఈ బొట్టు, కమ్మలు, నైస్ నైస్ థమ్స్ అప్. సో కలరింగ్ స్టార్ట్ చేసేద్దాం. A few moments later. అనుకున్నట్టయితే నేను మొదటి స్టెప్ లోనే పెద్ద చేసేసా. ఏం మాట్లాడుతున్నావురా? చూడండి, Oh shit, man! Oh shit! Not... Oh.
యాక్చువల్గా వాటర్ కలర్స్కి ఈ పేపర్ వాడుతూ చాలా పలసగా ఉంది. లావుండే పేపర్ వాడాలి, కానీ నేను పేదోని కాబట్టి పల్సర్ పేపర్ వాడుతున్నా. నన్ను క్షమించు సాయి పల్లవి గారు, నన్ను క్షమించండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కో ప్లీజ్. ఇప్పుడే తెలిసిన తాజా వార్త, సాయి పల్లవి డ్రాయింగ్ సరిగ్గా వేయకపోతే నా బాధలు ఎదురుతాయి. అంత కష్టపడ్డ తర్వాత నేను చూస్తారా బాగా రాలే డ్రాయింగ్, చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. వాట్ షుడ్ ఐ డూ? డ్రాయింగ్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.